protest of students. No political party or no opposition party is involved. ఓకే, నిన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. అంటే ఇవన్నీ స్టూడెంట్స్ ప్రొటెస్ట్లు కావు, ఇవన్నీ అపోజిషన్ పార్టీస్ వాళ్ళ పేటిఎం బ్యాచ్ అన్నారు, లైక్ పేమెంట్ బ్యాచ్. మాకు దానికి ఏం సంబంధం లేదన్న. టు బి ఫ్రాంక్, ఇంకో 1 monthలో నేను గ్రాడ్యుయేట్ అయితే ఇక్కడ నుండి. 1 month నాది ఇప్పుడు ఎంబీఏ సెకండ్ ఇయర్. 1 monthలో నా కోర్స్ అయిపోతుంది. సో 1 month తర్వాత ఈ యూనివర్సిటీకి నాకు సంబంధం లేదు చెప్పాలంటే. సో ఇట్స్ నాట్ కన్సర్న్, లైక్ ఇది నా పర్సనల్ యూస్ కోసం కదా. అట్లా చాలామంది లైక్ మోర్ దెన్ 70% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ అదర్ స్టేట్స్. ఓకే, వాళ్ళకు దీనికి ఏం సంబంధం లేదు. వాళ్ళకు గ్రాట్యుటీ ఉంది, అంటే ఇక్కడ చదువుకున్నాం కాబట్టి ఈ ల్యాండ్ని కాపాడాలి. ఆ ల్యాండ్ కూడా ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఓనర్షిప్ గురించి కొట్లాడుతున్నారు. సి అవర్ మెయిన్ కన్సర్న్ ఈజ్ నాట్ అబౌట్ ఓనర్షిప్ ఆఫ్ ద ల్యాండ్, ఇట్స్ అబౌట్ ద ప్రొటెక్టింగ్ ఆఫ్ బయోడైవర్సిటీ ఆఫ్ ద ల్యాండ్. ఈ 400 acresలో చాలా అంటే చాలా స్పీసెస్ ఉన్నాయి. ఇప్పుడు దాని డిఫారెస్టేషన్ చేస్తే ఇట్లా ఆక్సిజన్ లెవెల్స్ అవి అన్నీ మీకు తెలుసు. సో అది కొంచెమైనా గవర్నమెంట్ అర్థం చేసుకోకుండా జస్ట్ లైక్ ఫర్ దట్ డెవలప్మెంట్ యూజ్ అంటారు. అంటే చెట్లను కొట్టేసి ఏం డెవలప్ చేస్తారో ఇక మీకే తెలవాలి. సో ఇట్స్ లైక్ జస్ట్ concern of our all HCU students. It's not like any PayTM batch or anything. అంటే ఇప్పుడు ఉన్న మినిస్టర్స్ కూడా అంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది లైక్ ఇంత లోక జ్ఞానం లేకుండా ఇష్టం వచ్చిన ఇట్లా మాట్లాడతారని. ఓకేనా, టు బి ఫ్రాంక్ ఎవరికి కాంటాక్ట్స్ తెలియదు. ఒకరు వచ్చి ఇట్లా పేటిఎం బ్యాచ్ అంటారు, ఇంకోటి వచ్చి అపోజిషన్ అంటారు, ఇంకోరు వచ్చి అక్కడ జింకలు పులులు ఏం లేవు అంటారు, ఇంకోరు వచ్చి అసలు ఆ ల్యాండే వాళ్ళది కాదంటారు. అంటే కాంటాక్ట్స్ వెళ్ళకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాళ్ళతో ఆర్గ్యూ చేయడానికి కూడా మాకు ఇట్లా మనసు ఒప్పదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఆ కాంటాక్ట్స్ తెలిస్తే మీతో మేము ఆర్గ్యూ చేయొచ్చు. మీకేం తెలియకుండా ఇక మీతో ఆర్గ్యూ చేయాలంటే మాకు కూడా కష్టంగా ఉంటుంది కదా. అట్లుంది ప్రజెంట్ పొలిటికల్ పార్టీస్, ప్రజెంట్ గవర్నమెంట్, కాంగ్రెస్ అట్లుంది. ఇప్పుడు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇప్పుడు మీకు సపోర్ట్ చేస్తుంది కదా. అంటే మొన్న కేటీఆర్ గారు వచ్చిర్రు, మాతో లైక్ కైండ్ ఆఫ్ సపోర్ట్గా మాట్లాడారు కానీ బట్ వి డిడ్ంట్ ఫైండ్ దట్ సో మచ్ యూస్ఫుల్. అంటే వీళ్ళు ఆ న్యూస్ని బయట నార్మల్గా స్ప్రెడ్ చేస్తున్నారు కానీ బట్ లోపల ఎవరు వచ్చి ఆ డిస్ట్రాక్షన్ని ఆపుతలేరు. చెప్పాలంటే ఇప్పుడు ఈ ధర్నాలన్నీ ఇక్కడే జరుగుతున్నాయి, ఇవన్నీ ఇక్కడే జరుగుతున్నాయి, బట్ అక్కడ జేసీబీ దగ్గర పోయి ఒకరు కూడా ఆపుతలేరు. ఇంకా ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లైక్ ప్రొటెస్టింగ్ హియర్. లాఠీ చార్జ్ జరిగిందంటారు ఇప్పుడు కూడా? 100% జరిగింది. చాలామంది మార్నింగ్ ఒక 30-40 పీపుల్ మీద వాళ్ళు లాఠీ చార్జ్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ. లోపల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే రౌడీలు పోలీస్ యూనిఫామ్లో వచ్చి స్టూడెంట్స్ని కొడుతున్నారు, లోపల చెట్లు నరికేస్తున్నారు, జేసీబీలతో పికాక్స్, జింకలు, చాలా చాలా యానిమల్స్ ఉన్నాయి. ఒక జింకలు కొన్ని చనిపోయాయి రీసెంట్గా. వాళ్ళు చేసిన దానివల్ల జింకలు చనిపోయాయి. చాలా యానిమల్స్ ఎటెల్లాలో తెలియక అక్కడక్కడ తిరుగుతూ రోడ్ పైకి వస్తున్నాయి, చాలా బయటికి ఎక్కడెక్కడో తిరుగుతున్నాయి. లాఠీ చార్జ్ ఎప్పుడు జరిగింది, ఎంతమంది మీద జరిగింది? గంట ముందే జరిగింది. మోర్ దెన్ 10 మెంబర్స్ని కొట్టారు. ఈ పర్సన్ కూడా కొట్టారు ఇందాక. అతన్ని తీసుకెళ్ళి పక్కన పడేశారు. అండ్ మీకు ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి, మీరు చూడొచ్చు. అమ్మాయిలను కూడా ఎలా కొడుతున్నారో, ఇట్లా తీసుకెళ్ళి జీప్ ఎక్కిస్తూ అటు పక్కకు పడేస్తూ జీప్ ఎక్కిస్తూ చాలా చేస్తున్నారు. మీరు అన్నీ చూడొచ్చు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఎన్ని లక్షల మంది చూస్తున్నారు, కానీ ఏం స్టోరీ పెట్టడం తప్ప ఏం చేయలేరు. ఇప్పుడు ఏదైతే ల్యాండ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అని చెప్తుందో మీరు ఇప్పుడు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? మరి మేమైతే అది మా ల్యాండ్, అది గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ పర్పస్ ల్యాండ్ మాకు ఇచ్చింది. దాన్ని వేరే దేనికి వాడకుండా మేము ల్యాండ్ తీసుకుంటామని అంది. మేము ఎడ్యుకేషనల్ పర్పస్ తప్ప దేనికి వాడట్లేదు. అండ్ అది బయోడైవర్సిటీ ఇక్కడ ఉండాలి, దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అది కట్ చేసేస్తే చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. టోటల్ హైదరాబాద్ సిటీకి ఒక 2 to 4 degrees పెరుగుతుంది టెంపరేచర్స్. సో వీటన్నిటిని కన్సిడర్ చేసుకొని ఇప్పుడు డెవలప్మెంట్ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉండాలి, అంతేగాని జంతువులను చంపుకుంటూ చెట్లను నరికేసుకుంటూ ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదు. సో మా ల్యాండ్ మాకు వదిలేసే వరకు మేము ప్రొటెస్ట్ మాత్రం ఆపము. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఈ ల్యాండ్ ప్రభుత్వం అని చెప్తున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అదే కదా నేను అంటున్నాను, అది యూనివర్సిటీకి ఇచ్చేసారు ల్యాండ్. ఇచ్చింది మళ్ళీ రిటర్న్ తీసుకుంటాం, ఆప్షన్లో ఆప్షన్. ఇప్పుడు వాళ్ళు చెప్పొచ్చు మీకు, పొలిటీషియన్స్ ఈ మనీ ఇవన్నీ చెప్పొచ్చు చాలా విషయాలు. నేను ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. బట్ ఒక సీఎం మాత్రం ఇప్పుడు ఈ ల్యాండ్ ఏదైతే ఉందో అది ప్రభుత్వాన్ని అన్ని క్లియర్ కట్గా చెప్తున్నారు కదా. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ విద్యార్థులు వీళ్ళందరూ పోరాటం చేస్తున్నారు. అది యూనివర్సిటీ ల్యాండ్, ఆధారాలు ఉన్నాయంటున్నారు కదా ప్రభుత్వానికి.
ప్రభుత్వం ఇచ్చింది మళ్ళీ ఇది మా ల్యాండ్ అని మేము తీసుకుంటామంటే కరెక్ట్ కాదు కదా. అది ఆల్రెడీ యూనివర్సిటీకి అలాట్ చేసింది. ఇప్పుడు మేము తీసుకుంటాం, దాన్ని డెవలప్ చేస్తాం, సో విల్ క్యాష్ ఇట్, విల్ మేక్ సమ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ అంటే అది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎస్సీ విద్యార్థుల వెనకాల కొన్ని గుంట నక్కలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? అవును, ఇప్పుడు క్యాంపస్లో అయితే ఇప్పుడు లేవు ఒక్క గుంటనక్క కూడా. కొన్ని రోజుల వెనకాల ఒక గుంటనక్క ఉండే, ఇక్కడ క్రికెట్ ఆడడానికి వచ్చింది. ఆ గుంటనక్క పేరు రేవంత్ రెడ్డి, అంతే. అదే సారీ, ఫుట్బాల్ ఆడడానికి వచ్చింది. ఆ గుంటనక్క పేరు రేవంత్ రెడ్డి. ఇంకెన్ని రోజులు ఇలా చేద్దాం అనుకుంటున్నారు? లైక్ ఈ ప్రాసెస్, ఈ ధర్నా కానీ ర్యాలీ కానీ ఇంకెన్ని డేస్? వదిలేసే వరకు చేస్తాం, వెరీ గుడ్. వదిలేసే వరకు చేస్తాం. ఇప్పుడు అది మా క్లాసెస్ మిస్ అవుతున్నాయి, మాకు చాలా టైం వేస్ట్ అవుతుంది. సో ఇవన్నీ కొంత టైం చేసి వదిలేస్తారని అనుకుంటున్నారేమో, కానీ ఇక్కడ అది మా కోసం కాదు కదా ఏం చేసేది. ఇది ఇట్లా చేసామని మా రెజ్యూమ్లో కూడా పెట్టుకోవడానికి ఉండదు కదా. సో ఇది మేము చేసేది ఒక సోషల్ కాజ్ కోసం, నేచర్ కోసం. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మేము చదువుకుంటూ వచ్చి ఈవీఎస్ ఎన్విరాన్మెంటల్ సొసైటీ గురించి ఇవన్నీ చదువుకుంటూ వచ్చి ఇప్పుడు దాన్ని మాకు ఇక్కడ జరుగుతూ ఉంటే ఒక ఇష్యూ, దానికి రెస్పాండ్ అవ్వకుండా ఎట్లుంటాం అనుకుంటున్నారు? అవన్నీ చదువుకునే అప్లై చేయాలి కదా. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకో. I want to make it very clear that what we are standing here for today, what we are fighting here for the last 2 weeks, is not a university issue. It is an issue that concerns the future of Hyderabad. It is an issue which concerns the future of climate in Hyderabad. It is an issue that concerns the future of water resources in Hyderabad. This issue also concerns the future of the environmental state of Hyderabad and also of the democratic state of Hyderabad, given how this government has been responding to our protests for the last 2 weeks. I'm glad all of you are here because I want to make it very clear to Ravant Reddy right now that these protests that we have been holding out for the last 2 weeks have been the most peaceful protests, have been the most democratic protests that we have held out. And despite that, the entire campus of the University of Hyderabad has been militarized by Ravant Reddy. They have sent countless number of bulldozers and even more countless number of police to harass students, to curb the movement of students in the university, to prevent them from going from one place to another place, to prevent them from going to their classrooms, to their canteens. The way that Ravant Reddy has reacted to the demands of the university, and not just the university, demands of the entire city of Hyderabad right now, is nothing but outrageous. We have been repeatedly saying that the bulldozers that you brought to the campus, they are illegal. We've been repeatedly saying that the revenue department survey has not been done, and in response, the CMO's press release says that we have the Panchnama, that the land has been alienated to the government. That is not what we are asking. The survey by the revenue department has not been done. The case is in the court. You are asked to respond to the court with the legal affairs of the 400 acres, with the environmental impact of the 400 acres. And instead of responding to the court, instead of respecting the court's decision, you have brought countless numbers of JCBs and police in the campus and gone on rampantly bulldozing the entire university just to, on a Sunday followed by an Eid holiday, because you knew that way you can exploit the lack of you can exploit the fact that these are holidays and go on rampaging before the students, before the civil society could take any action. And it's quite shameful that Ravant Reddy is using the institutions of this Telangana state as his personal tools, as tools to engage his personal vendetta against the student community, against the people of this state. We have seen in the past also how he has jailed journalists for simply questioning him, for simply raising their grievances against him. అండ్ 1975 ఫిబ్రవరి 21వ తేదీన యూనివర్సిటీకి అలాట్ చేస్తూ స్పష్టమైన జీవో ఆనాడు బి రామచంద్రారెడ్డి డిప్యూటీ సెక్రటరీ టు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనే పేరు మీద చాలా క్లియర్గా ఇచ్చిండ్రు. ఆనాడు సోమస్కందం అని ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ అనే అతను
ఈ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు స్పెషల్ డ్యూటీగా ఉండిండు. ఆయన ఆ రోజుల్లో చాలా స్పష్టంగా 2300 ఎకరాల భూమిని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు కంచెగచ్చిబౌలి ల్యాండ్ని స్పష్టంగా ఫ్రీగా ద అలాట్మెంట్ ఆఫ్ ద ల్యాండ్ టు ద యూనివర్సిటీ విల్ బి సబ్జెక్ట్ టు ద కండిషన్ చాలా క్లియర్గా కొద్దిగా I am to say that the state government have decided to allot the University of Hyderabad free of cost an extent of 2300 acres of land of Kanchagachibowli on the left side of the old Bombay Road. This area includes an extent of 200 acres which would be earmarked for the Department of Science and Technology, Government of India. The allotment of the land to the university will be subject to the condition that the land should be used for the purposes allotted. The land will revert to the state government if it is used for other purposes not directly connected with education or technology without the prior written permission of the state government. ఈ 50 సంవత్సరాల కాలంలో ఒక ప్రధాన విషయాన్ని మీ ముందుకు మీడియా దృష్టికి తీసుకురాదలిచింది ఏంటంటే, శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1975లో 6 పాయింట్ ఫార్ములా కింద ఈ యూనివర్సిటీని సెంట్రల్ యూనివర్సిటీగా గుర్తిస్తూ 2300 ఎకరాల భూమిని ఈ హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి కేటాయించింది. ఇందిరాగాంధీ ఏ పర్పస్ తోటైతే 2300 ఎకరాల భూమిని, ఒక విశాలమైన భూభాగాన్ని ఈ ఎడ్యుకేషన్ పర్పసెస్కు ఉపయోగించిందో, గత 50 సంవత్సరాలుగా ఈ యూనివర్సిటీ ఈ సంవత్సరమే మేము జూబ్లీ సెలబ్రేషన్స్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకున్నాం. అటువంటి విశ్వవిద్యాలయంలో అన్ని బిల్డింగ్స్ కూడా అకాడమిక్ పర్పసెస్ కోసమే వాడుతున్నాం. అటువంటి అకాడమిక్ ఇన్స్టిట్యూషన్గా యూనివర్సిటీ భారతదేశం మొత్తంలో ఒక ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయమై అనేక మంది విద్యార్థులను, ఐఏఎస్ ఆఫీసర్స్ని, పాలిటీషియన్స్ని, సైంటిస్టులను ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్లకు అందించినటువంటి గొప్ప విశ్వవిద్యాలయం ఈ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. అటువంటి విశ్వవిద్యాలయాన్ని అనేక మంది ఎంక్రోచ్ చేయడానికి ప్రయత్నించిన వివిధ సందర్భాల్లో మేము వాటన్నిటినీ వ్యతిరేకించి ఆపించగలిగినాం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇందిరాగాంధీ ఏ మహదాశయంతో అయితే ఇంత గొప్ప విశ్వవిద్యాలయాన్ని స్థాపించిందో, ఆమె వారసులమని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే దానికి తూట్లు పడవడం అనేది అత్యంత హేయమైన చర్య, పరమ దుర్మార్గమైన చర్య. ప్రభుత్వం ఇప్పుడైనా వెంటనే గుర్తించి ఇందిరాగాంధీ ఆశయాన్ని, రాహుల్ గాంధీ కానీ, ఆ వారసత్వం కానీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వెంటనే గుర్తించి ఈ 2300 ఎకరాల్లో ఉన్నటువంటి అద్భుతమైన బయోడైవర్సిటీని, ఇక్కడ ఉన్నటువంటి రకరకాలైన చెరువుల్ని, ఇక్కడ అనేక రకాలైన పక్షులు, జంతువులు, జింకలు, అడవి పందులు, రకరకాలైనటువంటి జంతువులు ఉన్న అద్భుతమైన ప్రదేశం. ఏ సమయంలోనైనా ఏ విద్యార్థి కానీ ఇతరులు కానీ ఎక్కడ ఒక చిన్న జంతువును పట్టినా మేము వాళ్ళను శిక్షించి ఆపించగలిగినాం. ఇంత గొప్ప విశ్వవిద్యాలయంలో అనేక రకాలైన జంతువులు ఉంటే ఇవాళ వాళ్ళు చెప్తున్నారు ఎక్కడనో జింక చనిపోయిందని. కాదు, ఈ యూనివర్సిటీలోనే మీరు చేసినటువంటి దుర్మార్గం కారణంగానే, ఒక్క రోజులో మీరు చేసినటువంటి దుర్మార్గం కారణంగా కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి అనేక రకాలైన చెట్లు, జంతువులు, పక్షులు, రకరకాలైన కీటకాలు ఇవన్నీ చచ్చిపోతున్నాయి. ఈ బయోడైవర్సిటీ మొత్తం సర్వనాశనం అవుతుంది. మన జాతీయ పక్షులు, నెమళ్ళు కేవుమని కావుమని ఏడుస్తున్నాయి. వాటిని తట్టుకోలేక కవిత్వం రాస్తున్నారు, బాధలు పడుతున్నారు. ఆనాడు క్రౌంచ పక్షి ఒక మరణానికే ఆదికవి వాల్మీకి ఎంత క్రోధానికి లోనైండో, ఎంత ఆవేశానికి లోనైండో, ఇవాళ ఈ విశ్వవిద్యాలయంలో అనేక మంది అనేక రకాలుగా బాధపడుతున్నారు. అందుకే అధ్యాపక వర్గం మొత్తం ఒక 2012లో కూడా ఈ ల్యాండ్ మొత్తం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు సంబంధించింది అని స్పష్టమైన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మాకు లెటర్స్ ఉన్నాయి. ఈ యూనివర్సిటీ ల్యాండ్ మొత్తం ఏమాత్రం ఐ దేర్ఫోర్ రిక్వెస్ట్ టు కైండ్లీ రికమెండ్ the alienation proposals of the land to an extent of 2200 acres of Gachibowli and Gopanpalli village respectively in favor of the University of Hyderabad at free of cost. అందువల్ల ఇప్పటికీ మేము అడుగుతున్నది, మేము వ్యాపారం